ఆసియా కప్ సూపర్ 4లో భారత్ పాక్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో టీమిండియా విజయం సాధించడంతో పాటు మైదానం బయట పాక్ ఆటగాళ్లకు ఎదురైన అనుభవాలు చర్చనీయాంశమయ్యాయి. టీమిండియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్ హారిస్ రౌఫ్ ఓవర్ యాక్షన్ చేశాడు. మరో బ్యాటర్ ఫర్హాన్ కూడా ఇలానే ప్రవర్తించాడు. భారత్తో జరిగిన మ్యాచ్లో పాక్ ఓడిపోతున్నప్పటికీ హారిస్ రౌఫ్ బౌండరీ లైన్ వద్ద నిలబడి భారత్ అభిమానులకు 6-0 అంటూ వివాదాస్పద సైగ చేశాడు. ఎగురుతున్న విమానం కూలిపోయినట్లు తన చేతులతో చేసి మరీ చూపించాడు. ఈ సైగకు ఉద్దేశం పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ భారత రఫేల్ జెట్లను కూల్చేసిందనే అబద్ధాన్ని సూచించడం. ఆపరేషన్ సింధూర్ సమయంలో తాము భారత రఫేల్ను కూల్చేశామని పాక్ అబద్ధాలు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అదే విషయాన్ని పాక్ క్రికెటర్ బరితెగించి అది ఓ క్రీడా మైదానంలో సంజ్ఞాలు చేయడం సిగ్గుచేటు. నిజానికి ఆపరేషన్ సింధూర్లో భారత సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. ఈ అబద్ధపు ప్రచారం చేసి అహంకారంతో ప్రవర్తించిన హారిస్ రౌఫ్ను భారత అభిమానులు ఆడుకున్నారు. హారిస్ రౌఫ్కు ఇలాంటి అనుభవం ఎదురవడం ఇది మొదటిసారి కాదు. 2023 వన్డే ప్రపంచ కప్ సమయంలో అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలోనూ భారత అభిమానులు అతన్ని కోహ్లీ అని నినాదాలు చేస్తూ ఆట పట్టించారు. ఇప్పుడు దుబాయ్లో జరిగిన మ్యాచ్లోనూ అదే సీన్ పునరావృతమైంది. బౌండరీ వద్ద నిలబడిన రౌఫ్ను చూసి ఫ్యాన్స్ మళ్లీ కోహ్లీ పేరుతో నినాదాలు చేశారు. ఈ నినాదాలకు ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. 2022 టీ20 ప్రపంచ కప్లో పాక్లో జరిగిన మ్యాచ్లో భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు చివరి ఓవర్లో కోహ్లీ అద్భుతమైన ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. ముఖ్యంగా భారత్ గెలవడానికి 8 బంతుల్లో 28 పరుగులు కావాల్సినప్పుడు హారిస్ రౌఫ్ బౌలింగ్కు వచ్చాడు. ఆ సమయంలో కోహ్లీ అతడి బౌలింగ్లో వరుసగా 2 సిక్స్లు కొట్టాడు. ఈ సిక్స్లు కేవలం మ్యాచ్ గమనాన్ని మార్చడమే కాకుండా రౌఫ్ కెరియర్లో ఒక పీడకలగా మిగిలిపోయింది. ఆ మ్యాచ్లో కోహ్లీ కేవలం 53 బంతుల్లో 82 పరుగులు చేసి పాకిస్తాన్ను ఓడించాడు. ఈ సంఘటనను గుర్తు చేస్తూ అభిమానులు రౌఫ్ను ఆట పట్టించడం అతడి ప్రవర్తనకు తగిన సమాధానం అనిపిస్తోంది. అంతకుముందు పాక్ బ్యాటింగ్ సందర్భంగా ఫర్హాన్ హ్యాప్ సెంచరీ పూర్తయ్యాక బ్యాట్ను గన్లాగా పైకెత్తి కాల్చుతున్నట్టు చూపించాడు. అయితే ఆ తర్వాత భారత బ్యాటర్లు పాక్కు సినిమానే చూపించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్లు పాక్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.